ఫ్యాక్ట్ నెంబర్ 1. ధ్యానం మెదడును వాస్తవంగా మార్చుతుంది. వైరిడ్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం బౌద్ధ సన్యాసులపై చేసిన పరిశోధనలో వేర్వేరు ధ్యాన పద్ధతులు మెదడు క్రియాశీలతను వేర్వేరు విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక పద్ధతి దృష్టి స్థిరత్వాన్ని పెంచుతుంది, మరొకటి మెదడు ఆలోచనా సౌలభ్యాన్ని పెంచుతుంది. అంటే ధ్యానం కేవలం రిలాక్స్ చేయడం కాదు, ఆలోచనా విధానాన్నే మార్చగలదు. ఫ్యాక్ట్ నంబర్ 2. ఏఐ ఆధారిత వ్యక్తిగత మానసిక చికిత్స. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం బ్రెయిన్ స్కాన్లు, మొబైల్ డేటా వంటి సమాచారం ఉపయోగించి వ్యక్తిగతంగా సరిపోయే మానసిక చికిత్సా విధానాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది సాధారణ థెరపీ కాదు, వ్యక్తి ప్రవర్తన, మెదడు పనితీరుకు అనుగుణంగా మారే డైనమిక్ సిస్టమ్. ఫ్యాక్ట్ నంబర్ 3. ఆకర్షణలో రక్షణ భావన ప్రభావం. సైపోస్ట్లో వచ్చిన పరిశోధన ప్రకారం శారీరక బలం కంటే రక్షించాలనే ఉద్దేశం భాగస్వామి ఆకర్షణను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది మన పరిణామ చరిత్రలో ఉన్న లోతైన మానసిక నమూనాలను చూపిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. మీరు గమనించినది ఎక్కడైనా కనిపించడమేంటి? వెరీవెల్ మైండ్ వివరించినట్లు దీనిని బార్డర్ మెయిన్ హాఫ్ ఫినామినన్ అంటారు. ఒకసారి ఏదైనా గమనించిన తర్వాత అది ఎక్కడ చూసినా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కారణం 2 మానసిక వక్రీకరణలు: సెలెక్టివ్ అటెన్షన్ మరియు కన్ఫర్మేషన్ బయాస్. మెదడు యాదృచ్ఛిక విషయాలకు అర్థం కట్టేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. మెదడు రోజును చాప్టర్లుగా విభజిస్తుంది. కొలంబియా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం మన మెదడు రోజును నిరంతరంగా కాకుండా అర్థవంతమైన భాగాలుగా విభజిస్తుంది. మీరు ఏ విషయంపై దృష్టి పెట్టారో అది మెమరీ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 6. డిజిటల్ ప్రపంచం మన మనసును మార్చుతోంది. స్క్రీన్లు, సోషల్ మీడియా, నిరంతర కనెక్టివిటీ ఇవన్నీ మన దృష్టి, భావోద్వేగాలు, స్వీయ గుర్తింపుపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ బిహేవియర్ అనే ఉపరంగం దీనిపై ప్రత్యేకంగా పరిశోధిస్తోంది. ఫ్యాక్ట్ నంబర్ 7. ఏఐ మరియు వ్యక్తిత్వ పరిశోధన. నేచర్లో ప్రచురితమైన అధ్యయనాలు చూపిస్తున్నాయి పెద్ద భాషా మోడళ్లు అంటే ఎల్ఎల్ఎంస్ మానవ మెమరీ నమూనాలను అంచనా వేయడంలో, రాత ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలు విశ్లేషించడంలో ఉపయోగిస్తున్నారు. మెషిన్ మోడల్స్ మరియు మానవ సైకాలజీ మధ్య సరిహద్దులు క్రమంగా తగ్గుతున్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 8. సైకాలజీ రంగం స్వయంగా మారుతోంది. వికీపీడియాలో వివరించినట్లు ఇప్పుడు పరిశోధన ప్రమాణాలు కఠినంగా మారుతున్నాయి. బయాస్, రీప్రొడ్యూసిబిలిటీ సమస్యలను తగ్గించేందుకు కొత్త విధానాలు వస్తున్నాయి. ఏఐ హైపోథీసిస్ తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 9. 2026 సైకాలజీ ట్రెండ్స్. డిజిటల్ థెరపీ టూల్స్, ట్రామా ఫోకస్, సాంస్కృతిక సున్నితత్వం, విభిన్న జనాభాపై పరిశోధన ఇవి రాబోయే కాలంలో ప్రధాన దిశలు. ఫ్యాక్ట్ నంబర్ 10. వృద్ధాప్యంలో ఉన్న మెదడు కణాలను మళ్లీ చురుకుగా చేసే ఒక ప్రోటీన్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది బ్రెయిన్ ఏజింగ్ను తగ్గించే మార్గాలకు దారిచూపవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.